Good evening, everyone, and good evening, children. How are you all? Andaru bagunnara? After 2 days holidays, right? Including Sunday, 3 days. Total we got 3 days holidays. 3 days తర్వాత మళ్ళీ మీట్ అవుతున్నాం. కొంచెం బోరింగ్ అనిపించింది కదా డైలీ రొటీన్ మిస్ అయినందుకు. బట్ నో ప్రాబ్లం. ఒక 5 minutes క్లాస్ స్టార్ట్ చేసాము అంటే డెఫినెట్లీ యూ విల్ బి ఆన్లైన్. రైట్. ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ హోల్ నెంబర్స్. యాజ్ యూజువల్ గా మనం మన టాపిక్ లోకి వెళ్లే ముందు ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. నేను ఒక ఫోటో షేర్ చేస్తాను, చూడండి. మీలో అతను ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు. ఓకేనా? తెలుసా? ఎవరితను? ఛత్రపతి శివాజీ. ఎవరితను? ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక నిమిషం, ఫోటో మళ్ళీ చూపిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, వీరత్వం, ధైర్యానికి ప్రతీక. ఆయన 1630లో పుట్టి మొఘల్ పీడ నుంచి విముక్తి పొంది హిందూ స్వరాజ్యాన్ని స్థాపించారు. తన ధర్మ నిరతి, సమర్థవంతమైన పాలన, సైనిక వ్యూహాలతో 27 ఏళ్ల పాటు యుద్ధాలు చేసి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారు. 1674లో పట్టాభిషిక్తుడై శివాజీ గారు 1680లో మరణించారు. ఆయన వారసత్వం నేటికి స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం, ఆయన స్ఫూర్తి గురించి కొంచెం తెలుసుకుందాం మనం. ఆయన 1630లో జన్మించారు. ఆయనకు స్ఫూర్తినిచ్చిన తల్లి జిజాబాయి, తండ్రి షాహాజీ భోంస్లే. ఆయన హైందవీ స్వరాజ్యాన్ని స్థాపించారు, అంటే హిందూ స్వరాజ్యాన్ని స్థాపించారు. శివాజీ బాల్యం నుండే యుద్ధ విద్యలో, వ్యూహ రచనలో నైపుణ్యం సాధించారు. ఆయన తన తల్లిదండ్రుల నుంచి ధర్మం, నాయకత్వం గురించి ఎంతో నేర్చుకున్నారు. శివాజీ తన సైనిక పరాక్రమంతో, వ్యూహాలతో 27 సంవత్సరాలు యుద్ధం చేసి మొఘల్ పీడను ఎదిరించారు. ఆయన స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. రాయ్గఢ్ వంటి వ్యూహాత్మక కోటలను నిర్మించి వాటిని తన సామ్రాజ్య రక్షణకు, పాలనలో కీలక స్థానాలుగా ఉపయోగించారు. మీరు రాయ్గఢ్ కోట గురించి వినే ఉంటారు కదూ. శివాజీ తన రాజ్యాన్ని పాలించడానికి 8 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది? 8 మంది. శివాజీ తన రాజ్యాన్ని పాలించడానికి 8 మంది మంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో ఛత్రపతి బిరుదుతో పట్టాభిషిక్తుడయ్యారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. శివాజీ ఎప్పుడూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పోరాట యోధుడిగా నిలిచారు. తన ప్రజలను బానిసలుగా జీవించకుండా చేసిన నాయకుడిగా ఆయనను చరిత్రలో గొప్ప యోధుడిగా భావిస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న మరణించినప్పటికీ ఆయన వీరత్వం, ధైర్యం, దేశభక్తి, ప్రజల సంక్షేమానికి చేసిన కృషి నేటికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ఆయన వారసత్వం మరాఠా చరిత్రకు గర్వకారణం. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ గారి గురించి కొంచెం మాట్లాడుకున్నాం కదా. రైట్, మనం మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హోల్ నెంబర్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నెంబర్ లైన్ అంటే ఎలా ఉంటుంది మనం చూసాం కదా. నెంబర్స్ అన్ని ఒక సీక్వెన్స్ లో రైట్ హ్యాండ్ సైడ్ కి ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోనేమో డిక్రీజ్ అవుతూ ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనం హోల్ నెంబర్స్ కనుక ఒక నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తే స్టార్టింగ్ నెంబర్ ఏమవుతుంది?
జీరో అవుతుంది. ఎండింగ్ నెంబర్ ఏంటో మనం చెప్పగలమా? నో, వీ కాంట్ సే. కానీ మనం మన కన్వీనియన్స్ కోసం ఒక చిన్న లైన్ డ్రా చేసుకొని దానిని హోల్ నెంబర్ లైన్ గా రిప్రజెంట్ చేసుకున్నాము. దీని ఎండింగ్ ఎక్కడ అంటే వీ కాంట్ సే, ఇట్ ఎండ్స్ విత్ ఇన్ఫినిట్, రైట్? అయితే ఈ రోజు ఈ నెంబర్ లైన్ మీద మనం ఎడిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మీ అందరికీ తెలుసు కదా నెంబర్ లైన్. రైట్, నెంబర్ లైన్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను చూపించబోయే స్క్రీన్ మీద మీకు నెగిటివ్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. ఈ నెగిటివ్ నెంబర్స్ మీకు హయ్యర్ క్లాసెస్ లో అంటే నెక్స్ట్ 7th క్లాస్ లో మీరు చూస్తారు. ఇప్పుడు ఈ క్లాస్ లో మాత్రం మీకు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూడండి, 0 నుంచి బ్లూ కలర్ లో ఉన్న నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్. స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు? ఇది నెంబర్ లైన్. ఇది నెంబర్ లైన్ అయితే మనకి హోల్ నెంబర్ లైన్ కావాలి అంటే మన హోల్ నెంబర్ లైన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్లాక్ గా రిప్రజెంట్ చేశారు చూడండి, 0ని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుందా? రైట్, 0 నుంచి ఇట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది మొత్తం పాజిటివ్ నెంబర్స్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెగిటివ్ నెంబర్స్ గురించిన ఇంట్రడక్షన్ A to Z మొత్తం మీరు 7th క్లాస్ లో నేర్చుకుంటారు. యాజ్ ఆఫ్ నౌ 6th క్లాస్ లో మీకు ఓన్లీ పాజిటివ్ నెంబర్స్, ఓకేనా? దట్ టు పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0ని ఏమనాలి? హోల్ నెంబర్స్ అనాలి, ఓకేనా? సో ఈ నెంబర్ లైన్ మీద మనం నెంబర్స్ యాడ్ చేస్తూ ఉంటే ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి నెంబర్స్ అనేది చూద్దాం మనం ఇప్పుడు. రైట్, ఇది నెంబర్ లైన్ అని చెప్పాను కదా. నేను ఒక ఎడిషన్ తీసుకున్నాను, 2 + 4 = 6. 2కి 4 యాడ్ చేశాను, రిజల్ట్ 6 వచ్చింది. సో నేను దాన్ని ఇక్కడ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నెంబర్ లైన్ మీద 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 2. సో 2కి 4 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 నెంబర్ యాడ్ చేయగానే 3కి జంప్ అవుతుంది. ఎనదర్ నెంబర్ యాడ్ చేయగానే 4, 5. టోటల్ ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. 4 times 4 యాడ్ చేసిన ప్రతి నెంబర్ యాడ్ అయినప్పుడల్లా 1 1 1 లీప్ తీసుకుంటుంది, ఒక్కొక్క జంప్ చేస్తుంది. ఒక నెంబర్ యాడ్ అవ్వగానే 1 యాడ్ అవ్వగానే ఒక జంప్, ఇంకొకటి యాడ్ అవ్వగానే జంప్. సో టోటల్ ఎంత యాడ్ అవ్వాలి? 4 యాడ్ అవ్వాలి. 1 1 + 1 2 3 4 4 జంప్స్ చేసి ఎక్కడికి వచ్చింది? 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6. టోటల్ 4 జంప్స్. ఎందుకు 4 జంప్స్? Why? Because we are adding 4, right? సో నెంబర్ లైన్ మీద మనం నెంబర్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? దేనికైతే యాడ్ చేస్తున్నామో అది ఎంతకి యాడ్ చేస్తున్నామో అన్ని జంప్స్ తీసుకొని జంప్ తెలుసు కదా, మనం జంపింగ్ గేమ్ ఆడతాం కదా, అలానే నెంబర్స్ కూడా జంప్ చేస్తాయంట నెంబర్ లైన్ మీద. ఎలా? 2కి 4 యాడ్ చేయగానే 4 times జంప్ చేసి 4 times ఇంక్రీజ్ అయ్యి వాల్యూ ఎడిషన్ కాబట్టి రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. రైట్ సైడ్ కి మూవ్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? 2 నుంచి 6 వరకు మూవ్ అయింది. రైట్, ఎట్ సైడ్ మూవ్ అయింది? యాడ్ చేస్తే రైట్ సైడ్ కి మూవ్ అయింది. మనకు తెలుసు కదా, నెంబర్స్ ఎప్పుడైనా యాడ్ చేస్తే దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే అది ఎట్ సైడ్ కి మూవ్ అవుతున్నట్టు రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. అదే వాల్యూ డిక్రీజ్ అవుతుందంటే ఎట్ సైడ్ మూవ్ అవ్వాలి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ అవ్వాలి, రైట్? ఎడిషన్ ప్రాసెస్ లో నెంబర్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ అవుతాయి. అదే సబ్ట్రాక్షన్ లో నెంబర్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ అవుతాయి. ఎందుకంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. ఏదైనా ఒక వాల్యూ తీసుకొని దాంట్లో సమ్ వాల్యూ డిక్రీజ్ చేసామనుకోండి, సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా. సో దెన్ ఇట్ గోస్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఓకేనా? రైట్, సో ఇదే మనం ఇప్పుడు జస్ట్ ఒక సిమ్యులేషన్ లో చూద్దాము. చూడండి నాన్న, మీకు నెంబర్ లైన్ కనిపిస్తుందా? One minute, I'll show you the number line. Right, ఇప్పుడు నెంబర్ లైన్ కనిపిస్తుంది మీకు.
సరే, ఈ నెంబర్ లైన్ మీద ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? 0 1 2 3 4 5 6 7 సో ఆన్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి మనకి. ఈ ఇంక్రీజ్ అయిన నెంబర్స్ లో మనం ఏం చేస్తున్నాము? ఒక నెంబర్ ని ఇంకో నెంబర్ కి యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం తీసుకున్నాము? 12 తీసుకున్నాము. 12 అంటే ఇక్కడ ఇక్కడ మనం ఎడిషన్ కదా చేసేది ఇప్పుడు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఏ అంటే ఇక్కడ 12 దగ్గర ఏ ఒక నెంబర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దానికి ఎంత యాడ్ చేస్తున్నాను? 5 అనే నెంబర్ యాడ్ చేస్తున్నాను. 12 ప్లస్ 5 చేస్తున్నాను. 5 చేస్తే ఏమైంది? ఫస్ట్ 1 యాడ్ అవ్వగానే 12 ప్లస్ 1 13కి వస్తుంది. 13 ప్లస్ 1 14, 14 ప్లస్ 1 15, 15 ప్లస్ 1 16, 16 ప్లస్ 1 17. టోటల్ ఎంత యాడ్ అవ్వాలి? 12 కి 5 యాడ్ అవ్వాలి. ఎక్కడికి వచ్చేసింది? 17 దగ్గరకు వచ్చింది. అంటే 12 దగ్గర నుంచి ఒక్కొక్క లీప్, ఒక్కొక్క జంప్ చేసుకుంటూ టోటల్ 5 జంప్స్ చేస్తే మొత్తం ఎక్కడికి వస్తుంది? 17 దగ్గరకు వస్తుంది. అర్థమైందా? సో ఎడిషన్స్ చేసేటప్పుడు నెంబర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి? రైట్ హ్యాండ్ సైడ్ కి మూవ్ అవుతున్నాయి. రైట్. అలాగే ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. 12 లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఎడిషన్ కదా చేసింది, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. స్టార్టింగ్ ఇనిషియల్ లో వాల్యూ ఎంత తీసుకున్నాం? మనం 12 తీసుకున్నాము. ఐ రైట్? 12 అంటే ఇక్కడ ఉంది, 12 ఇక్కడ ఉంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి జంపులు చేస్తూ వెళ్తాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే 12 నుంచి 1 ఎన్ని జంప్స్ చేయాలి? మొత్తం 5 జంప్స్ చేయాలి. ఫస్ట్ జంప్, సెకండ్ జంప్, థర్డ్ జంప్, ఫోర్త్ జంప్, ఫిఫ్త్ జంప్. సో ఫిఫ్త్ జంప్ కి ఎక్కడికి వచ్చేసింది? 7 దగ్గరికి వచ్చింది. సో 12 minus 5 equal to 7. In this way we can represent subtraction, addition on number line. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను 2 + 4 చేశాను. నెంబర్ లైన్ మీద 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీనికి 4 యాడ్ చేస్తే మొత్తం ఎన్ని జంప్స్ చేయాలి? 4 జంప్స్ చేయాలి. 1 2 3 4 టోటల్ 4 జంప్స్ చేస్తూ నెక్స్ట్ నెంబర్ కి వెళ్తూ 6 దగ్గర ఆగిపోయింది. అంటే 2 కి 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది అనమాట. అలానే సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ లో ఏం చేశాను? నేను 7 - 2 తీసుకున్నాను. 7 దగ్గర ఇనిషియల్ పొజిషన్. సో 7 నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 2 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 జంప్స్ మూవ్ చేయాలి. 1 2 జంప్స్ అయితే ఎక్కడికి వచ్చేసింది? రిజల్ట్ 5 దగ్గరికి వచ్చేసింది. సో 7 లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది మనకి. ఓకేనా? ఈజ్ దిస్ క్లియర్ నానా? సో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేసామో చూసాం కదా. అలానే ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చూద్దాం. నెంబర్ లైన్ మీద మల్టిప్లికేషన్ ఎలా చేస్తారో చూద్దాము. నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను నాన్న, చూడండి. టెక్స్ట్ బుక్ కనిపిస్తుందా? మల్టిప్లికేషన్ ఆన్ ద నెంబర్ లైన్. Multiplication on the number line. We now see the multiplication of whole numbers on the number line. Multiplication చూద్దాము. 4 into 3. 4 into 3. ఒక్కొక్కసారి ఎంతెంత 3 నెంబర్స్ జంప్ చేయాలంట. ఎన్ని నెంబర్స్ జంప్ చేయాలి? 3 నెంబర్స్, 3 వాల్యూస్ జంప్ చేయాలంట. అట్లా ఎన్నిసార్లు జంప్ చేయాలి? 4 టైమ్స్ జంప్ చేయాలంట. 3 వాల్యూస్ జంప్ అవుతూ 4 టైమ్స్ జంప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 2 3 వాల్యూస్ జంప్ అయింది. 1 టైమ్ జంప్, మళ్ళీ సెకండ్ టైం జంప్ కూడా 3 వాల్యూస్, 1 2 3 వాల్యూస్ కాబట్టి మళ్ళీ ఒక జంప్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. టోటల్ 4 జంప్స్ చేస్తే ఎక్కడికి వచ్చింది? 12 దగ్గరకు వచ్చింది. సో 3 వాల్యూస్ జంప్ చేస్తూ మనం 4 టైమ్స్ జంప్ చేస్తే ఎక్కడికి వచ్చాం? 12 దగ్గరకు వచ్చాము. ఈజ్ దిస్ క్లియర్? రైట్. అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 2 వాల్యూస్ తీసుకొని జంప్ చేసి చూడండి. 2 వాల్యూస్ తీసుకొని ఒక 5 టైమ్స్ నెంబర్ లైన్ మీద జంప్ చేసి ఈ రోజు ఇంట్లో హోంవర్క్ లా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఏం చేస్తారు? ఇక్కడ 3 వాల్యూస్ ని జంప్ చేస్తూ ఎన్నిసార్లు జంప్ చేసింది? 4 టైమ్స్ జంప్ చేసింది. రిజల్ట్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. అలానే మీరేం చేయండి? 2 వాల్యూస్ జంప్ చేస్తూ 5 టైమ్స్ జంప్ చేయండి. మీకు రిజల్ట్ ఎంత వస్తుందో నాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. ఓకేనా? రైట్. రైట్. సో మనం నెంబర్ లైన్ మీద ఎడిషన్ ఎలా ఉంటది, సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుందో మనం చూసాం కదా.
ఇటు చూడండి నాన్న, 7th క్వశ్చన్ ఇక్కడ చూడండి. 7th క్వశ్చన్ కనిపిస్తుందా? ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ నెంబర్స్ స్టేట్ విచ్ హోల్ నెంబర్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద అదర్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. మనకి ఇక్కడ కొన్ని పెయిర్స్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు ఆప్షన్స్ కింద. ఏబిసిడి ఆప్షన్స్ కనిపిస్తున్నాయా? ఈ ఆప్షన్స్ లో అంటే 2 నెంబర్స్ ఇచ్చారంట. అందులో ఏ నెంబర్ లెఫ్ట్ లో ఉంటది, ఏ నెంబర్ రైట్ లో ఉంటుందో మనం చెప్పాలంట. ఆల్సో రైట్ దమ్ విత్ అప్రోప్రియేట్ సైన్. ఆల్సో రైట్ దమ్ విత్ అప్రోప్రియేట్ సైన్. ఏంటి ఈ సైన్స్ ఏంటి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్ దెమ్. సో మనం ఏం చేయాలంట? ఈ నెంబర్స్ తీసుకొని వీటిని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంట. నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు ఏం చేయాలంట? ఏది ఎక్కడ ఉంటుంది, ఏది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఏది రైట్ సైడ్ ఉంటుందో మనం చెప్పాలంట. మీ అందరికి తెలిసిన విషయమే. ఏం తెలుసు మీ అందరికి? రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి, లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఏ బిట్ ఏంటి? 530, 503. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ ఏంటి? 530, 503. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు నాన్న, ఈ రెండు వాల్యూస్ లో ఏది లీస్ట్ వాల్యూ? 503 530? 503 is the least value. సో నేను దీన్ని రాయాలంటే ఎలా రాయాలి? 503 less than 530. సో మన నెంబర్ లైన్ మీద మూవ్ అవుతూ ఉంటే ఫస్ట్ మనకి లీస్ట్ వాల్యూ వస్తుందా, హైయెస్ట్ వాల్యూ వస్తుందా? మూవ్ అవుతూ ఉంటే రైట్ సైడ్ కి లీస్ట్ వాల్యూ వస్తుంది. సమ్వేర్ ఎల్స్ ఇక్కడెక్కడో 503 వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ కి ఇంకెక్కడో మూవ్ అవుతుంటే సమ్వేర్ ఎల్స్ నాకు ఏమొస్తుంది? 530 వస్తుంది. ఇస్ ఇస్ కరెక్ట్? ఓకేనా? అర్థమైందా? మనం రైట్ సైడ్ కి మూవ్ అయ్యే కొద్దీ వాల్యూస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంటే వాల్యూస్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత ఉంది? సి బిట్ చూద్దాం మనం. ఆల్రెడీ బి బిట్ సింపుల్ గానే ఉంది కదా, సి బిట్ చూద్దాం. 98,765. 98,765, 56,789. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబర్? పెద్ద నెంబర్ ఏది రెండిట్లో? ఇదా ఇదా? ఇది పెద్ద నెంబర్. సో ఇది ఎట్టుంటుంది? రైట్ సైడ్ కి వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఏముంటుంది అప్పుడు మరి? లెఫ్ట్ సైడ్ 56,789 ఉంటుంది. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఇది నెంబర్ లైన్ అనుకుంటే స్టార్టింగ్ అనేది 0తో ఉంటుంది కదా, 0తో స్టార్ట్ అయింది. ఇది ఇలా లెఫ్ట్ రైట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటే ఫస్ట్ మనకి ఇది వస్తుందా, ఇది వస్తుందా? ఫస్ట్ మూవ్ అయ్యేటప్పుడు ఇది వస్తుంది. ఎందుకు అంటే ఈ రెండు వాల్యూస్ లో ఇది స్మాల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ మనకి ఈ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ వి కీప్ ఆన్ మూవింగ్ టువర్డ్స్ ద రైట్, అగైన్ వి విల్ గెట్ 98,765. ఓకేనా? ఎందుకని నేను ఇది ఫస్ట్ రిప్రజెంట్ చేశాను నెంబర్ లైన్ మీద? ఎందుకనంటే ఈ నెంబర్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇది స్మాలర్, అందుకని నేను దీన్ని ఫస్ట్ రిప్రజెంట్ చేశాను. ఇది బిగ్గర్ నెంబర్, దట్స్ వై ఇట్ విల్ కమ్ లేటర్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము నెంబర్ లైన్ గురించి, మనం హోల్ నెంబర్స్ లో మనం నెంబర్ లైన్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ నెంబర్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ ట్రావెల్ చేస్తుంటాయి, వాల్యూస్ ఎలా ఉంటాయి మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఆ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ 3, థర్డ్ చాప్టర్కి వెళ్దాము. ప్లేయింగ్ విత్ నెంబర్స్ తో ఆడుకోవడం. రైట్? థర్డ్ చాప్టర్ playing with numbers. అయితే ఈ నెంబర్స్ తో ఈ ప్లేయింగ్ విత్ నెంబర్స్ చాప్టర్ లోకి వెళ్లే ముందు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఎప్పుడైనా ఈ వర్డ్స్ విన్నారా? LCM, HCF, ఈ పదాలు ఎప్పుడైనా విన్నారా? LCM, HCF. వినకపోతే ఇప్పుడు వినండి. ఫర్దర్ గా మీకు ఈ టాపిక్స్ చాలా చోట్ల వస్తాయి నాన్న, చాలా చోట్ల. ఇంకా మీరు ఎన్ని ఇయర్స్ అయితే చదువుకుంటారో, మ్యాథ్స్ ఎక్కడెక్కడైతే వస్తుందో అన్నిట్లోనూ ఈ టాపిక్ వస్తుంది. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్.
హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇందులోనే మల్టిపుల్ అనే వర్డ్ యూజ్ చేసా, ఇందులోనేమో ఫ్యాక్టర్ అనే వర్డ్ యూజ్ చేసా. ఆ వర్డ్స్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాము. ఫ్యాక్టర్స్ అంటే ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనే ఒక నెంబర్ తీసుకున్నాను అన్న. 6 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, లేకపోతే ఇంకొక నెంబర్ 36 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 36 తీసుకున్నాను. నేను దీన్ని 2 తో డివైడ్ చేస్తున్నాను. దేంతో? 2 తో డివైడ్ చేశాను. 2 1s are 2. What's the remainder? 3 minus 2 1. If I take down 6, this will become 16. 2 8 are 16. 16 minus 16 0. సో నేను 36 ని 2 తో డివైడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 0 రిమైండర్ వచ్చింది. 0 రిమైండర్ వచ్చిందా రాలేదా? కోషెంట్ ఎంత వచ్చింది? 18 వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ డు. దీన్ని నేను 5 తో డివైడ్ చేస్తాను. 36 ని దేంతో డివైడ్ చేస్తున్నాను? 5 తో డివైడ్ చేస్తున్నాను. చూద్దాం. 5 7s are 35. What's the remainder? 36 minus 35 means 1. సో నేను 36 ని 5 తో డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? రిమైండర్ 1 వచ్చింది. ఎప్పుడైనా 0 రిమైండర్ వస్తే అప్పుడు నేను ఏమని చెప్పాలి? 36 అనే నెంబర్ ని ఈ నెంబర్ డివైడ్స్ కంప్లీట్లీ వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్. రిమైండర్ అనేది ఏమొచ్చింది? 0 వచ్చింది. సో ఏ నెంబర్ అయితే ఇంకొక నెంబర్ ని వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్ డివైడ్ చేస్తుందో దానిని ఫ్యాక్టర్ అంటారు. ఇప్పుడు 36 కి 2 అనేది ఒక ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 is equal to 2. 2 అనేది ఒక ఫ్యాక్టర్. అదే నేను 5 తో కూడా డివైడ్ చేశాను 36 ని. మరి నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 0 రిమైండర్ రాలేదు కదా. సో it is not dividing 36. 5 is not dividing 36. It means that 5 is not a factor. ఫ్యాక్టర్ అవ్వాలంటే రూల్ ఏంటి? దానితో ఆ నెంబర్ ని డివైడ్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. ఒకవేళ రిమైండర్ 0 వస్తేనే దానిని నేను 36 కి ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఇప్పుడు 36 ని నేను 2 తో డివైడ్ చేస్తాను. నాకు ఎంత వచ్చింది? 0 రిమైండర్ వచ్చింది. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 లో 2 అనేది ఒక ఫ్యాక్టర్. సిమిలర్లీ నేను ఇప్పుడు 36 ని 3 తో డివైడ్ చేస్తున్నాను. ఎంత వస్తుంది? 3 1s are 3. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? 6 తీసుకోవాలి. 3 2s are 6. రిమైండర్ ఎంత వచ్చింది? నాకు 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది అంటే నేను 36 కి 3 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్యాక్టర్? 3. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 లో ఫస్ట్ 2 తీసుకున్నాను, నెక్స్ట్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ 4 తో చెక్ చేద్దాం. 4 తో చెక్ చేద్దాం 36 ని. మీ అందరికి తెలుసు కదా 4 టేబుల్ లో 36 వస్తుంది. 4 9 36 కాబట్టి డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుంది. సో 4 కూడా ఒక రిమైండర్. ఆల్రెడీ నేను 5 తో చెక్ చేసా. 5 అనేది వచ్చిందా? 0 రిమైండర్ వచ్చిందా? రాలేదు. సో 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. అర్థమైందా? ఏదైనా ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇంకొక నెంబర్ తో దాన్ని డివైడ్ చేయాలి. ఒకవేళ డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తే అది ఆ నెంబర్ కి ఫ్యాక్టర్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? రైట్. సో అయితే ఇప్పుడు నేను ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 రాస్తున్నాను. చూడండి, మీరు కూడా వినండి, మంచి కేర్ఫుల్ వినండి. ఫ్యాక్టర్స్. సో రాసేటప్పుడు నేను దీన్ని ఇప్పుడు మీ అందరికి బాగా తెలుసు. ఇప్పుడు నేను 36 ని కనుక 1 తో డివైడ్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది? 1 3s are 3. నెక్స్ట్ 6 1 6s are 6. సో ఏ నెంబర్ నైనా మనం 1 తో డివైడ్ చేస్తే 0 రిమైండరే వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ప్రతి ఒక్క నెంబర్ కి వాట్ ఎవర్ ఇట్ మే బి ద నెంబర్, ప్రతి ఒక్క నెంబర్ కి 1 అనేది ఫ్యాక్టరే. సో ఫ్యాక్టర్ లిస్ట్ లో ఫస్ట్ మనం ఏం రాసుకోవచ్చు? 1 అని రాసుకోవచ్చు. సో 1 into 36 equal to 36. 1 into 36 equal to 36. Next 2 into 18 equal to 36. 2 into 18 equal to 36.
అయితే ఇప్పుడు నేను 2 into 18 = 36 అని చెప్పా. మరి 36 ఫ్యాక్టర్స్ లో 2 ఫ్యాక్టర్ అవుతుందా 18 ఫ్యాక్టర్ అవుతుందా? రెండు ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టరే 18 ఫ్యాక్టరే. ఎందుకంటే నేను 18 తో 36 డివైడ్ చేసిన అది 2 టైమ్స్ డివైడ్ చేసి 0 రిమైండర్ ఇస్తుంది. రైట్, అదే 2 తో డివైడ్ చేశాను అనుకోండి 36 ని 18 టైమ్స్ 18 అనేది కోషంట్ వస్తుంది. సో రిమైండర్ 0 వస్తుంది. రైట్, అలానే నెక్స్ట్ 3 into 12 = 36. నెక్స్ట్ 4 into 9 = 36. 4 9s are 36. నెక్స్ట్ 6 6 are 36. ఎప్పుడైతే మనకి ఫస్ట్ సెకండ్ 2 నెంబర్స్ మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ వచ్చినా లేకపోతే నెక్స్ట్ నెంబర్స్ వచ్చినా ఇంకా మనం ఫర్దర్ గా చెక్ చేయగలం. 1 2 3 4 5 అనేది కాదు, 6 తర్వాత 7 వస్తుంది. 7 తో మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కదా, 7 అనేది లేదు, 8 లేదు, 9 12 18 36. సో ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి వస్తాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఇలా ఎండ్ చేసుకోవచ్చు. సో ఫ్యాక్టర్స్ ఇప్పుడు చెప్పండి నాకు ఏమేమి వస్తాయో. ఫ్యాక్టర్స్ 1 ఇక్కడ రాస్తున్నాను. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 అంటే నేను ఇప్పుడు ఏమేమి రాసుకోవచ్చు, 1 2 3 4 6 అగైన్ 6. ఈ 6 రెండు సార్లు రాయక్కర్లేదు కాబట్టి నెక్స్ట్ 9, నెక్స్ట్ 12, నెక్స్ట్ 18, నెక్స్ట్ 36. ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఏ నెంబర్ కైనా ఇప్పుడు ఇవన్నీ దేని ఫ్యాక్టర్స్, 36 కి ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఇవన్నీ దేని ఫ్యాక్టర్స్, 36 కి ఫ్యాక్టర్స్. 1 2 3 4 6 9 12 18 36. ఇవన్నీ దేని ఫ్యాక్టర్స్, 36 కి ఫ్యాక్టర్స్. మనం ఒక సింపుల్ నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. 36 అనేది కొంచెం పెద్ద నెంబర్ కదా, మీకు పెద్ద నెంబర్ చెప్పాను కదా. ఇప్పుడు చిన్న నెంబర్ తో మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాక్టర్స్ అంటే ఎలా ఉంటాయి, ఎలా రాసుకోవచ్చు అనేది చెప్తాను. ఇప్పుడు చూడండి అన్న, 12 అనే దానికి నేను ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ నెంబర్ నైనా 1 తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 రిమైండర్ వస్తుంది. సో ఫ్యాక్టర్స్ లిస్ట్ లో నేను 1 రాసేసుకోవచ్చా, నేను డివైడ్ చేయకుండానే చెక్ చేయకుండానే ఫ్యాక్టర్స్ లిస్ట్ లో 1 రాసేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ 2 తో డివైడ్ చేద్దాం. 2 తో డివైడ్ చేస్తే 2 6 12 మనకు తెలుసు. సో 2 తో డివైడ్ చేస్తే 2 6 12 వస్తుంది, 0 రిమైండర్ వచ్చేస్తుంది. సో 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. అండ్ 12 ని 3 తో డివైడ్ చేద్దాం. 3 4 12 0. సో 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 4 తో డివైడ్ చేస్తే ఆల్రెడీ 4 ఇక్కడ వచ్చేసింది, 4 3 12. సో 4 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. 5 తో డివైడ్ చేద్దామా 12 ని. రైట్, 5 2s are 10. What is the remainder? 12 minus 10? 2. 2 is the remainder. It is not leaving 0 as remainder. So it is not a factor. మనం ఫ్యాక్టర్ ఎప్పుడైనా 0 రిమైండర్ వస్తేనే ఫ్యాక్టర్ అనాలి, కానీ ఇక్కడ 0 వచ్చిన రిమైండర్ రాలేదు. సో 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ లిస్ట్ లో నేను 5 రాయకూడదు. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి నేను ఏమేమి రాయొచ్చు. 1 into 12 is equal to 12. 2 into 6 equal to 12. 3 into 4 equal to 12. 3 into 4 equal to 12. 5 into 2 మనకి ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది కదా. సో నేను ఇది రాయడానికి వీలేదు. ఆయన చూడండి 3 కి 4 కి మధ్యలో ఏ నెంబర్స్ ఉన్నావు కదా. సో ఎప్పుడైతే ఈ రెండు సేమ్ దగ్గరికి వచ్చేసాయో సో ఫర్దర్ గా నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. 4 5 6 7 8 9 అవన్నీ నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి రాయాలి, 1 2 3 4 6 ఇంకోటి ఏంటిది, ఇది 12. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమి రాయొచ్చు నేను, 1 2 3 4 6 12. ఇప్పుడు నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను, వాటికి ఫ్యాక్టర్స్ ఏంటో మీరు రాసి నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? 18 కి నాకు మీరు ఫ్యాక్టర్స్ రాసి చూపించండి. సో ఐఎమ్ వెయిటింగ్ హియర్. 18 కి ఫ్యాక్టర్స్ రాసి చూపించండి.
ఎంతమంది రాస్తున్నారు 18 కి ఫ్యాక్టర్స్? ఫస్ట్ ఫ్యాక్టర్ అనగానే మనం 1 రాసేసుకోవచ్చా? ఇమీడియట్ గా 1 అనేది ఫ్యాక్టరే అవుతుంది. 1 18 18 కాబట్టి సో ఇమీడియట్ గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయండి. 2 9s are 18. మనకి చిన్న నెంబర్ కాబట్టి 2 టేబుల్ వస్తుంది చెప్పేసేయచ్చు. 2 9s are 18. 3 తో డివిజిబుల్ రైట్. 3 6 are 18. నెక్స్ట్ 4 టేబుల్ లో 18 వస్తుందా? సో 4 తో నాట్ డివిజిబుల్. 5 తో చూడండి, 5 తో వస్తుందా? రాదు. 6 తో వస్తుంది, అంటే 6 3s are 18. మీరు ఇక్కడ చూడండి, 3 6s are 18 అన్నా 6 3s are 18 అన్నా ఒకటే. సో రిపీట్ అవుతుందంటే ఇది ఇక్కడతో ఆపేసేయచ్చు. సో 18 కి ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి రాయిస్తున్నాయినప్పుడు ఫ్యాక్టర్స్ మీలో ఎంతమంది కరెక్ట్ రాశారు? 1, నెక్స్ట్ 2, 3, నెక్స్ట్ 6, 9, 18. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు నేను ఇక్కడ 6 తోనే ఆపేసా. ఎందుకు అంటే ఇక్కడ 3 6 are 18, 6 3s are 18 రిపీట్ అవుతుంది అంటే నేను ఇంకా ఆపేసుకోవచ్చు వాటిని. సో వీటిలో ఉన్న నెంబర్స్ ఫ్యాక్టర్స్ గా ఉంటాయి, ఇంకా కొత్త నెంబర్స్ ఉండవు. ఓకేనా? నేను ఎలా చెక్ చేసుకుంటూ వచ్చాను? లైన్ లో చెక్ చేసుకుంటూ వచ్చాను. 1 2 3 4 తో చెక్ చేశాను. 4 తో చెక్ చేస్తే 18 4 టేబుల్ లో రాదు. అందుకనే నేను ఏం చేశాను, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ లిస్ట్ లో 4 రాయలేదు. నెక్స్ట్ 5 తో చెక్ చేశాను. 5 is not dividing 18. So 18 is not divisible by 5. If we divide 18 with 5, what we are getting, we will check. 5 3s are 15. What's the remainder? 18 minus 15 means 3. So if we divide 18 with 5, we are not getting 0 as remainder. 0 అనేది మనకి రిమైండర్ లా రావట్లేదు. సో మనం ఏం చేయాలి? అందుకని ఫ్యాక్టర్స్ లిస్ట్ లో 5 ని రాయకూడదు. అందుకే చూడండి, నేను ఫ్యాక్టర్స్ లిస్ట్ లో 5 రాయలేదు. రైట్. చూడండి నాన్న, ఇప్పుడు మనం ఒక సిమ్యులేషన్ చూద్దాము ఫ్యాక్టర్స్ మీద. చూడండి నాన్న, ఫైండ్ ఆల్ ఫ్యాక్టర్ పెయిర్స్ ఆఫ్ ద నెంబర్. ఏ నెంబర్ కి? 20 అనే నెంబర్ కి మనం ఫ్యాక్టర్స్ చూడాలంట. సో ఏ నెంబర్ కైనా ఫస్ట్ పేర్ దేంతో స్టార్ట్ అవుతుంది? 1 తో స్టార్ట్ అవుతుంది. 1 20 is 1 into 20 20. నెక్స్ట్ దేంతో చెక్ చేద్దాం? 1 తర్వాత 2 తో డివిజిబుల్ ఏనా? ఎస్, 2 తో డివిజిబుల్. 2 10s are 20. నెక్స్ట్ 3 తో చెక్ చేద్దాం. 3 తో 20 డివిజిబుల్? నో, నాట్ డివిజిబుల్. నెక్స్ట్ 4 తో డివైడ్ చేసి చూడండి. ఎస్, 4 5s are 20. 4 ఇక్కడ, 5 ఇక్కడ. 4 5s are 20. చూడండి, 4 కి 5 కి మధ్యలో ఇంకే నెంబర్స్ ఉండవు కాబట్టి మనం ఇంకా ఫర్దర్ గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 4 5s are 20. నెక్స్ట్ వచ్చేది ఏంటి? 5. ఆ 5 తో ఆల్రెడీ వచ్చేసింది కదా. సో మనకి ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 1 2 4 5 10 20. All these are factors of 20. Okay, right. ఇక్కడ వచ్చింది చూడండి నాన్న, ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 1 20s are 20. 2 10s are 20. 4 5s are 20. సో 1 2 4 వచ్చాయి. మళ్ళీ తర్వాత ఫర్దర్ గా 5 కూడా వచ్చేసింది. ఇంకా వి నీడ్ నాట్ టు చెక్ అగైన్. ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు 2 ఇమీడియట్ నెంబర్స్ వచ్చాయి అంటే మనం ఫర్దర్ గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 5 తర్వాత నేను 6 చెక్ చేయాలా? ఇంకా నో నీడ్. ఆల్రెడీ ఉండే 6 ఉండుంటే ఇక్కడే వచ్చి ఉండేది. సో 1 2 4 5 10
20. These are the factors of 20. రైట్, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. 78 పెద్ద నెంబర్ కదా, 78. ఏ నెంబర్ కైనా ఫస్ట్ ఫ్యాక్టర్ ఏముంటది? 1. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏముంటది? 1 ఉంటది. 1 ఎంటర్ చేద్దాం. 1 into 78. చూడండి ఇక్కడ దేంతో పేర్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి పేర్ అయింది. సో 1 into 78. 178 78. నెక్స్ట్ ఈ 78 అనేది 2 తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. ఎంతతో డివైడ్ అవుతుందో చూడండి ఒకసారి. 78 ని 2 తో డివైడ్ చేసి నాకు ఎంత వచ్చిందో క్వశ్చన్ చెప్పండి. 78 ని 2 తో డివైడ్ చేసి కోషంట్ ఎంత వచ్చిందో చెప్తే నేను ఇక్కడ రాస్తాను దాన్ని. ఎంత వచ్చింది మీ అందరికి? రైట్, 2 3s 6. నెక్స్ట్ 1 18 అంటే ఎంత? 2 9s 18 అంటే ఎంత వస్తుంది? 2 39s 2 3s 6 18. 2 9s 18. రైట్, 2 into 39 equal to 78. ఓకేనా? నెక్స్ట్ దీన్ని 3 తో డివైడ్ చేసి చూడండి నాన్న. 3 తో డివైడ్ చేసి చూడండి, రిమైండర్ 0 వస్తుందా? ఫాస్ట్ గా చెక్ చేయాలి. 78 ని 3 తో డివైడ్ చేసి చెక్ చేసి చెప్పండి 0 రిమైండర్ వస్తుందా రావట్లేదా? రైట్, వెరీ గుడ్. 78 ని చేస్తే 0 రిమైండర్ వస్తుంది. సో 3 అనేది ఒక ఫ్యాక్టర్. ఎంతతో? 3 2s 3 6s. సో 326. Where is this? 3 2s. Okay. Right. 3 into 26 equal to 78. నెక్స్ట్ దేంతో చెక్ చేయాలి? 1 2 3 వచ్చి. నెక్స్ట్ 4 తో చెక్ చేయండి నాన్న. 78 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసి చెప్పండి. 78 4 తో డివిజిబుల్ అవునా కాదా? అవ్వట్లేదు. ఎందుకు అంటే 4 1s 4, 3 వచ్చింది రిమైండర్, 4 9s 36 అంటే 2 రిమైండర్ వస్తుంది. సో 4 అనేది ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ మరి ఏ నెంబర్ తో చెక్ చేద్దాము? 5 తో చెక్ చేయండి. 4 ఫ్యాక్టర్ అవ్వలేదు కదా, 5 తో చెక్ చేయండి. 5 తో చెక్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్? 78 డివైడెడ్ బై 78 డివైడెడ్ బై 5. 5 1s 5, రిమైండర్ 7 minus 5 ఎంత వస్తుంది? 2 వస్తుంది. టేక్ డౌన్ నెక్స్ట్ 8 28. 5 5s 25. సో రిమైండర్ మనకి 3 వస్తుంది కాబట్టి 5 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఫర్ 78. 78 కి 5 ఫ్యాక్టర్ కాదు. సో మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోవాలి. 6 తో డివైడ్ చేసి చూడండి 78 ని. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. 5 అనేది ఫ్యాక్టర్ కాదు కదా, మరి అది ఫ్యాక్టర్ కాదు అంటే మనం నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాలి కదా. 78 ని 6 తో డివైడ్ చేద్దాం. 6 1s 6, 7 minus 6 అంటే 1. నెక్స్ట్ టేక్ డౌన్ ద నెక్స్ట్ డిజిట్ 8 18 అంటే 6 3s 18. 18 minus 18 0. రైట్, మీన్స్ 6 13s 78. సో మనకి 6 అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకు ఫ్యాక్టర్ అయింది? 0 రిమైండర్ వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్. మనకి అప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ అవుతాయి? 6 ఫ్యాక్టర్ అవుతుంది, 13 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. 6 13 both are factors. We will enter those two numbers also. చూడండి అన్న, ఇప్పుడు ఇక్కడ ఏమి రాయాలి? 6 రాయాలి. 6 ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 13. 6 13 వచ్చింది కదా. సో ఈ 6 మధ్యలో 6 తర్వాత ఏమొస్తుంది? 7. ఇంకా 7 8 9 10 ఈ 6 13 కి మధ్యలో ఉన్న నెంబర్స్ అన్నిటితోనూ చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది 78 కి ఇంకే ఫ్యాక్టర్స్ ఉండవు. 6 కి 13 కి మధ్యలో చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 78 అంటే మనకి ఏమేమి వస్తాయి చూద్దాము. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 2 3 6 13 26 39 78. All these are factors of 78. Total how many are there? 1 2 3 4 5 6 7 8. 8 factors are there for 78. There are 8 factors.
Is this clear, Nana? But one more thing you have to remind is, ఒక నిమిషం నేను చెప్తాను. ఇంకొక ప్రాబ్లం చూసి మన నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటుంది? ఫైండ్ ఆల్ ద ఫ్యాక్టర్ పెయిర్స్ ఫర్ ద నెంబర్ 20. 20 ఫ్యాక్టర్స్ చెప్పండి. ఏ నెంబర్ కైనా ఫ్యాక్టర్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటి? 1. 120 is a 20. 1 into లాస్ట్ లో దీంతో కదా పైరప్ అయింది. 120 is a 20. నెక్స్ట్ 2 తో చెక్ చేయండి. 10 is a 20. రైట్. నెక్స్ట్ 3 తో డివైడ్ చేసి చూడండి. 3 టేబుల్ లో 20 వస్తుందా? 3 6 are 18. 3 7 are 21. సో 3 టేబుల్ లో రాదు. సో 3 is not a factor. 4 తో చెక్ చేయండి. 4 5 are 20. 0 రిమైండర్ వస్తుంది. సో 4 is a factor. 4 ఇక్కడ 5. 4 5 are 20 కదా. సో 4 5 ఫ్యాక్టర్. నెక్స్ట్ నెంబర్ వచ్చేసింది. 4 తర్వాత 5. ఈ రెండు పక్కన ఉండే నెంబర్స్ వచ్చేసాయి కాబట్టి ఈ మధ్యలో ఇంకా మనం వేరే నెంబర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో 20కి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకి చూద్దాం. Yes, all are correct. 1 2 4 5 10 20. All these are factors of 20. So how many factors are there? 6 factors are there. For 20 total 6 factors are there. What are they? 1 oka factor, 2 oka factor, 4 and also 5 10 20. Total 6 factors ఉన్నాయి. ఓకేనా? చూడండి అన్న, ఇప్పుడు మనం 20కి ఏమేమి ఫ్యాక్టర్స్ రాసాము? 20కి ఏమేమి ఫ్యాక్టర్స్ రాసాము? 1 into 20 equal to 20. 2 into 10 equal to 20. ఇది 20 అనేది చిన్న నెంబర్ కాబట్టి నేను చూడగానే 2 10s are 20 అని రాసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ ఇలా 78 అనేది వచ్చింది. ఇది 2 తో ఏ నెంబర్ తో డివైడ్ అవుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? నేను సైడ్ డివైడ్ చేసుకొని అప్పుడు చెక్ చేసి ఇక్కడ వాల్యూస్ రాసుకోవాలి. ఓకేనా? 3 టేబుల్ లో 20 రాదు. సో 3 is not a factor. 4 5s are 20. 4 5s are 20. చూడండి అన్న, ఈ 4 5 రెండు ఇమీడియట్ నెంబర్స్ వచ్చినాయి అంటే నేను ఫర్దర్ గా ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6 ని 7 ని 8 ని డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్యాక్టర్స్ అంటే నేను ఇప్పుడు ఏమేమి రాయాలి? ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి రాసుకోవాలి? 1 2 4 5 10 20. 1 2 4 5 10 20. All these are factors of 20. దేనికి ఫ్యాక్టర్స్? 20కి 1 2 4 5 10 20 are ఫ్యాక్టర్స్. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏ నెంబర్ అయితే మనకి ఇచ్చిన నెంబర్ ని 0 రిమైండర్ గా డివైడ్ చేస్తుందో దానిని ఫ్యాక్టర్ అంటారు. A number which divides the given number without leaving any remainder is called a factor. ఫ్యాక్టర్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ తీసుకొని మనకి ఇచ్చిన నెంబర్ ని డివైడ్ చేసి చూడాలి. ఒకవేళ అది 0 రిమైండర్ ఇస్తే అప్పుడు అది ఫ్యాక్టర్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద రూల్ ఐ టోల్డ్? 1 is a factor for any number. 1 ఏ నెంబర్ కైనా ఫ్యాక్టరే. అండ్ ఆల్సో ఏ నెంబర్ తీసుకుంటామో దానికి అదే కూడా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు 20కి 20 ఒక ఫ్యాక్టర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 39 తీసుకున్నాను అనుకోండి, 39కి 39 ఒక ఫ్యాక్టర్, 1 కూడా ఒక ఫ్యాక్టర్. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ రెండు నెంబర్లు అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 78 తీసుకున్నాను, ఇంకా 78 కూడా 1 అనేది ఒక ఫ్యాక్టర్, 78 అనేది ఇంకొక ఫ్యాక్టర్. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. కానీ మస్ట్ అండ్ షుడ్ గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. ఏమేంటి అది? 1 ఒకటి అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, దానికి అదే ఒక ఫ్యాక్టర్. ఓకేనా? అర్థమైందా? రైట్. చూడండి అన్న, ఇప్పటిదాకా మనం దేని గురించి నేర్చుకున్నాము? ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకున్నాము. దేని గురించి నేర్చుకున్నాము? ఫ్యాక్టర్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు మనం మల్టిపుల్స్ గురించి నేర్చుకున్నాము. మల్టిపుల్స్ అంటే ఏం లేదన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అనే నెంబర్ ఇచ్చి 6కి మల్టిపుల్స్ రాయండి అన్నానే అనుకోండి, ఏం చేయాలి?
ఈ 6 ని ఇంకొక నెంబర్ తో మల్టిపుల్ చేస్తే నాకు రిజల్ట్ ఏమేమి వస్తాయో వాటినే మల్టిపుల్స్ ఆఫ్ 6 అంటారు. అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ని 1 తో మల్టిప్లై చేశాను అనుకోండి, నాకు ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. Likewise, so on. ఎన్ని మల్టిపుల్స్ రాయొచ్చు? So many multiples I can write. For example, 6 into 150. ఎంత? 6 are right. సో నేను ఎన్ని మల్టిపుల్స్ అంటే అన్ని మల్టిపుల్స్ రాయొచ్చు. సో మల్టిపుల్స్ రాయాలంటే రూల్ ఏంటి? మనం ఏ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాయాలో ఆ నెంబర్ ఇంకొక నెంబర్ తో ఇంకో నెంబర్ తో మల్టిప్లై చేయాలి. నేను ఏం చేశాను? 6 మల్టిపుల్ రాయాలంటే ఏం చేశాను? 1 తో మల్టిప్లై చేస్తాను. సో ఫస్ట్ మల్టిపుల్ ఏమొచ్చింది? 6 వచ్చింది. సెకండ్ మల్టిపుల్ ఏంటి? 2 తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. సెకండ్ మల్టిపుల్ ఏమైంది? 12 అయింది. థర్డ్ మల్టిపుల్ ఏమైతుంది? అంటే 6 ని 3 తో మల్టిప్లై చేస్తే వచ్చేది థర్డ్ మల్టిపుల్. మరి ఫోర్త్ మల్టిపుల్ అంటే ఎట్లా వస్తుంది? 6 ని 4 తో మల్టిప్లై చేయాలి. 6 4s are 24. అదే ఫర్ ఎగ్జాంపుల్ 30th మల్టిపుల్ చెప్పండి అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 6 ని 30 తో మల్టిప్లై చేస్తారు. 6 30s are 6 are 18, 0 180. So 180 is the 30th multiple. 30th multiple. Got ma? Right. Multiples రాయాలంటే ఏం చేయాలి? ఏ నెంబర్ కి అయితే మల్టిపుల్స్ రాయాలో ఆ నెంబర్ ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేయాలి. వచ్చే రిజల్టే దాని మల్టిపుల్స్. సో మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? టేబుల్స్ నేర్చుకుంటే మీరు మల్టిపుల్స్ ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టిపుల్స్ ఆఫ్ 2 రాయమన్నాను అనుకోండి, ఎలా రాస్తారు? ఫస్ట్ మల్టిపుల్ 2 అవుతుంది, అంటే 2 1s are 2. నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? 2 2s are 4, అంటే ఇది సెకండ్ మల్టిపుల్. థర్డ్ మల్టిపుల్ ఏమవుతుంది? 2 3s are 6. నెక్స్ట్ మల్టిపుల్ 8, నెక్స్ట్ 10, 12, 14 అండ్ సో ఆన్. సో దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా? నో లిమిట్. మనం టేబుల్స్ నేర్చుకునే జస్ట్ 10th మల్టిపుల్ వరకు నేర్చుకుంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000th మల్టిపుల్ అడిగాను అనుకోండి, రాయలేరా మీరు? ఎస్, రాయగలం. సో 1 lakh మల్టిపుల్ రాయమన్నా రాయగలము. సో మల్టిపుల్స్ కి అనేది లిమిట్ ఉండదు, కానీ ఫ్యాక్టర్స్ కి మాత్రం లిమిట్ ఉంటుంది. మల్టిపుల్స్ కి మాత్రం మనం ఎంతతో మల్టిప్లై చేస్తే అంత వాల్యూ వస్తుంది. సో ఫ్యాక్టర్స్ కి మల్టిపుల్స్ కి తేడా తెలిసింది కదా. ఫ్యాక్టర్స్ అంటే ఇచ్చిన నెంబర్ ని వేరే ఏ నెంబర్ అయితే వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్ డివైడ్ చేస్తుందో దానిని ఈ నెంబర్ కి ఫ్యాక్టర్ అంటాం. అదే మల్టిపుల్ అంటే ఏంటి? ఈ నెంబర్ ని వేరే నెంబర్ తో మల్టిప్లై చేసి రిజల్ట్ వస్తుంది కదా, ఆ రిజల్ట్ ని దీని మల్టిపుల్ అంటాం. దిస్ ఇస్ క్లియర్? ఎస్, రైట్. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు రాస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. నేను మీకు ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్పాను? ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 రాద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్స్ ఆఫ్ 6 కూడా రాద్దాం మనం, సో దట్ ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉంటే మీకు పోతాయి అనమాట. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ 6 ని ఏమేమి డివైడ్ చేస్తాయో నేను చెక్ చేసుకోవాలి. 1 అనేది ఏ నెంబర్ అయినా డివైడ్ చేస్తుంది, 6 డివైడ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 2 6 ని డివైడ్ చేస్తుందా? చూద్దాం, మనం చెక్ చేద్దాం. 2 3s are 6. సో 2 అనేది 3 ని డివైడ్ చేస్తుంది, 2 అనేది 6 ని డివైడ్ చేస్తుంది. సో 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్. 3 కూడా వచ్చేసింది కాబట్టి 3 2s are 6 కాబట్టి 3 కూడా ఒక ఫ్యాక్టర్. 4 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 5 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 6. ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి? 1 2 3 6 ఫ్యాక్టర్స్. ఈజ్ దిస్ క్లియర్? రైట్. మల్టిపుల్స్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్ నే నేను ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేసి రిజల్ట్ ని రాయాలి. ఇప్పుడు నేను 6 ని ఏం చేస్తున్నాను? 1 తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ మల్టిపుల్ వస్తుంది, 2 తో మల్టిప్లై చేస్తే సెకండ్ మల్టిపుల్, 3 తో మల్టిప్లై చేస్తే 18. నథింగ్ బట్ టేబుల్ రాస్తున్నాను నేను. 6 12 18, 6 4 24, 30, 36 అండ్ సో ఆన్. దీనికి లిమిట్ ఏమైనా ఉంటుందా? ఎండింగ్ అనేది ఏమైనా ఉంటుందా? ఎన్ని మల్టిపుల్స్ రాయొచ్చు అంటే ఇన్ఫినిటీ మల్టిపుల్స్ రాయొచ్చు. కానీ ఫ్యాక్టర్స్ మాత్రం 6 క్రాస్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనే నెంబర్ తో చెక్ చేశాను అనుకోండి, 8 6 ని డివైడ్ చేస్తుందా? నో. అంటే 6 అనేది క్రాస్ అయితే ఇచ్చిన నెంబర్ ని క్రాస్ అయ్యి వేరే నెంబర్ వచ్చింది అనుకోండి, దానికంటే పెద్ద నెంబర్ తీసుకొని నేను డివైడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. అది మనకు తెలుసు కదా, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. సో
ఫ్యాక్టర్స్ అనేది లిమిటెడ్, ఫ్యాక్టర్స్ అనేది లిమిటెడ్, మల్టిపుల్స్ అనేది అన్లిమిటెడ్. సో వీటికి లిమిట్ అనేది ఏముండదు. మనం ఎంతతో మల్టిప్లై చేస్తుంటే అంత మల్టిపుల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000th మల్టిపుల్ అడిగాను అనుకోండి, 1000th మల్టిపుల్ ఆఫ్ 6 అడిగాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 6 into 1000 equal to 6000. సో 1000th మల్టిపుల్ ఆఫ్ 6 ఏంటిది? 6000. ఈజ్ దిస్ క్లియర్ నానా? రైట్. సో ఇప్పుడు మల్టిపుల్స్ గురించి, ఫ్యాక్టర్స్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చింది కదా. మనం ఒక చిన్న క్విజ్ చూద్దాం నాన్న. సో దీనిని బట్టి మీకు ఏం అర్థమైంది? ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్ అయినా కానీ తీసుకున్న ఏ నెంబర్ కైనా 1 and the number itself is a factor. ఓకేనా? సేమ్ అలానే మల్టిపుల్స్ కూడా తీసుకుంటే ఆ నెంబర్ కి అదే మల్టిపుల్. ఫస్ట్ మల్టిపుల్ అంటే ఏమవుతుంది? మనం 1 తో మల్టిప్లై చేస్తే వచ్చేదే ఫస్ట్ మల్టిపుల్. సో 6 తీసుకుంటే 6 కి 6 మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 తీసుకున్నాను, 100 కి 100 ఫస్ట్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 39 తీసుకున్నాను, 39 ఫస్ట్ మల్టిపుల్ ఏమైతే 39 1 39 అంటే 39 కి 39 మల్టిపుల్. ఫ్యాక్టర్స్ లో కూడా సేమ్ నెంబర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మల్టిపుల్ అవుతుంది. ఓకే రైట్, లెట్స్ ప్లే ద క్విజ్. రైట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 9? ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 రాసి చూడండి, మీరు ఒకసారి చెక్ చేయండి. 9 కి మనము ఫ్యాక్టర్స్ రాయాలంటే ఏమేమి వస్తాయి ఫ్యాక్టర్స్ చెక్ చేసి చూడండి నాన్న. సో 1 3 9, దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. ఓకే రైట్, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేశారా? లేకపోతే నేను చెప్పాను కానీ మీరు చెప్పేస్తున్నారా? 1 9s are 9, 3 3s are 9 and 9 1s are 9. So 1 3 9 are the factors. Which of these which of these is a factor of 12? Factors అంటే ఏం చేయాలి? మనం చెక్ చేసి చూడాలి. 12 కి 8 ఫ్యాక్టర్ అవుతుందో లేదో చూద్దాం. 8 ని 12 తో 12 ని 8 తో డివైడ్ చేసి చూడండి, ఎంత వస్తుంది? మనకి 4 రిమైండర్ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ డివైడింగ్ వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్. సో 8 అనేది ఒక ఫ్యాక్టర్ అవ్వదు. 24 అనేది 12 కంటే పెద్దగా ఉంది. సో హౌ కెన్ ఇట్ బి ఏ ఫ్యాక్టర్? సో 24 అనేది ఫ్యాక్టర్ అవ్వదు. 6 తో డివైడ్ చేసి చూడండి 12 ని, yes 0 రిమైండర్ వస్తుంది. సో 6 అనేది ఒక ఫ్యాక్టర్. Which of these is a multiple of 10? మనకి మల్టిపుల్స్ రావాలంటే ఏం చేయాలి? ఏ నెంబర్ కి అయితే మల్టిపుల్ రాయాలో ఆ నెంబర్ ని ఇంకొక నెంబర్ తో మల్టిప్లై చేయాలి. నేను 10 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసాను, నాకు 5 రాదు. 40 అంటే 10 ని 4 తో మల్టిప్లై చేశాను, 40 వస్తుంది కదా. సో 40 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. ఓకే which of these are factors of 24? Factors of 24 ఫ్యాక్టర్స్ ఏమేంటియో చెక్ చేయండి. 7 and 3 అంట. 7 ని 24 తో డివైడ్ చేసి చూడండి, 24 ని 7 తో డివైడ్ చేసి చూడండి. 7 3s are 21, 3 రిమైండర్ వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు 2 and 10 అంటున్నారు. 2 తో డివైడ్ చేస్తే 24 వస్తుంది, 0 రిమైండర్ వస్తుంది. మరి 10 తో డివైడ్ చేస్తే 4 రిమైండర్ వస్తుంది. సో ఇది కూడా ఆప్షన్ కరెక్ట్ కాదు. 24 and 48 చెక్ చేయండి. 24 ఫ్యాక్టర్ అవుతుంది, కానీ 48 అనేది దీనికంటే పెద్ద నెంబర్. పెద్ద నెంబర్ ఎప్పుడైనా ఫ్యాక్టర్స్ లో ఉంటుందా? ఉండదు. సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? 4 and 8 12. 4 తో చెక్ చేయండి. 4 6 are 24, 12 2s are 24. సో ఇది ఆప్షన్. సో these two are the factors of 24. Right. What is the multiple of 15? And again ఇందాక ఫ్యాక్టర్స్ వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ మల్టిపుల్ వచ్చేసింది. 15 కి మల్టిపుల్ అంటే ఏం చేయాలి? దాన్ని వేరే ఒక నెంబర్ తో మల్టిప్లై చూడాలి.
చూడండి 15 టేబుల్ లో మనకి 45 వస్తుందా? థర్డ్ మల్టిపుల్ 15 3s are 45, రైట్? దిస్ ఈస్ ద రిక్వైర్డ్ నెంబర్. చూడండి అన్న క్వశ్చన్, జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 కి ఫ్యాక్టర్స్ ఏంటంట? 1 2 3 6 and 12. అక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఆర్ 1 3 5 and 15. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఇచ్చారు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఇచ్చారు. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ 12 and 15? 12 కి ఫ్యాక్టర్స్ ఇచ్చారు, 15 కి ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో మనకు కామన్ గా కనిపించిన ఫ్యాక్టర్స్ ఏమేంటి చూసి చెప్పండి మీరు. ఇక్కడేమో 1 2 3 6 వచ్చాయి, ఇక్కడ 1 3 5 and 15 వచ్చాయి. సో కామన్ ఏమున్నాయి? 1 and 3, రైట్? 1 and 3 అది కామన్ ఫ్యాక్టర్స్, అంతేనా? ఇప్పుడు ఇందాక క్వశ్చన్ లోనే వాళ్ళే ఫ్యాక్టర్స్ ఇచ్చారు, ఆ ఫ్యాక్టర్స్ లో కామన్ ఏంటో చెప్పమన్నారు. ఇక్కడ వీళ్ళు ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు, మీరే రాయండి ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 6? మరి ఫ్యాక్టర్స్ రాయండి. ఫ్యాక్టర్స్ రాశాక మీరు అందులో కామన్ ఏమున్నాయో నాకు చెప్పండి. 8 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? చూడండి అన్న, ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1, ఎందుకంటే 1 ఏ నెంబర్ కైనా ఫ్యాక్టరే. నెక్స్ట్ 2 4s are 8 కదా, రైట్? 3 టేబుల్ పోతుందా 8? నో, ఇట్ ఓంట్, రైట్? నెక్స్ట్ 4. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. నెక్స్ట్ 6 కి ఫ్యాక్టర్స్ చెప్పండి. 6 కి ఏంటి? 1 ఫస్ట్. నెక్స్ట్ 2 కూడా ఫ్యాక్టరే. 3 ఫ్యాక్టరే. నెక్స్ట్ 4 తో డివైడ్ అవ్వదు, 5 తో డివైడ్ అవ్వదు, 6, రైట్? ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి? ఈ రెండిట్లో 1 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది. సో ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి మనకి? 1 and 2 are the common factors, right? 1 and 2 are the common factors. చూడండి, what are the common factors for 8 and 6? 1 and 2. నెక్స్ట్, విచ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ నెంబర్స్? నేను ఇందాకే మీకు చెప్పాను, ఏ నెంబర్ తీసుకున్నా దానికి ఏది ఫ్యాక్టర్ ఉంటది ఖచ్చితంగా? 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్, రైట్? విచ్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్? 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ నెంబర్. What is a factor of a number? చూడండి, ఫ్యాక్టర్స్ ఆర్ నెంబర్స్ దట్ డివైడ్ ఎగ్జాక్ట్లీ ఇంటూ అనదర్ నెంబర్. అంతేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? అదొక నెంబర్, ఆ నెంబర్ ఏం చేస్తుందంట? ఇచ్చిన నెంబర్ ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయడం అంటే 0 రిమైండర్ ఇవ్వడం. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది, దాన్నే మనం ఫ్యాక్టర్ అంటాము. ఓకేనా? చూడండి, వాట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్? ఆప్షన్ చూడండి, మల్టిపుల్స్ ఆర్ ద నెంబర్స్ దట్ డివైడ్ ఎగ్జాక్ట్లీ ఇంటూ అనదర్ నెంబర్. మనం మల్టిపుల్స్ అంటే డివైడ్ చేస్తున్నామా? నో, వీఆర్ నాట్ డివైడింగ్ దట్. దెన్ వాట్ వీఆర్ డూయింగ్? మల్టిపుల్స్ ఆర్ ఎక్స్టెండెడ్ టైమ్స్ టేబుల్స్. మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ వేరే నెంబర్ తో మల్టిప్లై చేసి ఎక్స్టెండ్ చేస్తున్నాం దాన్ని. ఎక్స్టెండెడ్ టైమ్స్ టేబుల్స్, రైట్? This game is completed. Just we will recollect all the topics whatever we have covered now. Okay, so ఏ నెంబర్ కైనా ఫ్యాక్టర్స్ రాయాలంటే ఏం చేయాలి? దానికంటే చిన్న నెంబర్లు తీసుకొని దానిని, ఆ చిన్న నెంబర్లు ఇచ్చిన నెంబర్ని ఏ రిమైండర్ లేకుండా డివైడ్ చేస్తున్నాయా లేదా చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అడిగాను అనుకోండి, నేను ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ 1 తో స్టార్ట్ చేయాలి. 1 ప్రతి ఒక్క నెంబర్ కి ఫ్యాక్టర్, సో డైరెక్ట్ నేను 1 రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 తో చెక్ చేస్తా, 2 తో డివైడ్ అయితే 2 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. 3 తో, 4 తో, అది ఎక్కడ వరకు చెక్ చేయాలి? ఈ నెంబర్ కంటే తక్కువ ఉండేంత వరకు చెక్ చేయాలి. ఓకేనా? రైట్.
మల్టిపుల్స్ అంటే ఏం చేయాలి? మల్టిపుల్స్ అంటే ఇచ్చిన నెంబర్ ని నేను వేరే నెంబర్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్సే మల్టిపుల్స్. నథింగ్ బట్ టేబుల్ కనుక రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 టేబుల్ అనేది రాస్తే 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. సో ఈ లాస్ట్ కాలం వస్తుంది చూసారా, ఇదే మల్టిపుల్స్ కాలం. ఈ కాలం ఏంటిది? మల్టిపుల్స్. ఈ కాలంలో వచ్చేయన్ని మల్టిపుల్స్ ఆఫ్ 6. ఓకేనా? ఇక్కడ వచ్చే ఏమవుతాయి మరి? 1 2 3 6 ఇవన్నీ ఫ్యాక్టర్స్. ఓకేనా? రైట్. ఓకేనా? రైట్. సో 6 కి ఫ్యాక్టర్స్ రాయమంటే నేను ఎలా రాయాలి? 1 6 are 6, 2 3s are 6. సో ఈ 2 3 కి మధ్యలో గ్యాప్ ఏం లేదు కదా ఇంకా, అంటే ఇమీడియట్ నెంబర్ వచ్చేసింది. ఇమీడియట్ నెంబర్ ఎప్పుడైతే వచ్చేసిందో నేను ఫర్దర్ ఇంకా చెక్ చేయక్కర్లేదు. 4 ని చెక్ చేయక్కర్లేదు, 5 ని చెక్ చేయక్కర్లేదు. ఇమీడియట్ నెంబర్స్ వచ్చాయంటే దాని అర్థం ఏంటి? సో ఇంకా నేను చెకింగ్ చేయడం ఆపేసుకోవచ్చు. సో ఫ్యాక్టర్స్ ఏమైతే 1 2 3 6, 1 2 3 6. దీస్ ఆర్ ద factors of 6. Okay now, is this clear? Right, we will continue this topic in the next session, Nana. Today I close the topic. I'll stop the session, Nana. Thank you very much. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.